ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుంటున్న 11 మంది బీసీఏ మరియు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. తెనాలిలోని ఏఎస్ఎన్ కళాశాలలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి చదువుకుంటూనే లేదా ఫైనల్ ఇయర్లోనే ఉద్యోగాలు అందుకుంటున్న నేపథ్యంలో విప్రో కంపెనీ నిర్వహించే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాంకి 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 4 సంవత్సరాల పాటు విప్రో కంపెనీలో పనిచేస్తూ బిట్స్ పిలానీలో ఎంటెక్ ప్రోగ్రామ్ ని పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎంటెక్ కోర్సుకి అయ్యే ఖర్చుని విప్రో కంపెనీనే భరిస్తుందని, ఎప్పటికప్పుడు మారుతున్న కంపెనీల అవసరాలను బట్టి విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరికీ కూడా విప్రో కంపెనీ ఆఫర్ లెటర్స్ ని పంపించినట్లు ఆయన తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ వర్చువల్ మోడ్ లో జరిగిన క్లిష్టమైన ఇంటర్వ్యూ ప్రాసెస్ ని ఈ 11 మంది విద్యార్థులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్ సెలక్షన్స్లో ఈ రాష్ట్రంలోనే అగ్రగామి కాలేజీగా, అలాగే ఈ సంవత్సరం కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ 92.7% క్యాంపస్ సెలెక్ట్ అయిన సందర్భం. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ విప్రో నుంచి 11 మంది ఐటీ జాబ్స్ని ఏఎస్ఎన్ కాలేజీలో చదువుతున్న బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎన్నిక కావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఐటీ రంగం పుంజుకుంటుంది. సో మళ్ళీ ఐటీ జాబ్స్ని ఎటువంటి పెద్ద కంపెనీ ఐటీ జాబ్స్ రిక్రూట్ చేసినా దాంట్లో ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలు ఉండేట్టు ట్రైన్ చేయటం ఏఎస్ఎన్ కాలేజ్. సో ఈ 11 మంది విప్రో సెలెక్ట్ అయిన వీళ్ళకి జాబ్తో పాటు బిట్స్ పిలాని ఎంటెక్ చేసే కోర్సును కూడా చేసే ఫెసిలిటీ విప్రో కంపెనీ ఇవ్వటం, అలాగే వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ నుంచి 15,000 నుంచి ఆల్మోస్ట్ 25,000 వరకు శాలరీని. సో కాలేజ్ ఈ ప్రాంతంలో 36 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎంతోమంది స్టూడెంట్స్కి ఉద్యోగ భద్రత ఇచ్చిన కాలేజ్. ఈ 36 సంవత్సరాల చరిత్రలో కాలేజీ ఏ సంవత్సరం కూడా ఇల్లమ్మట తిరిగి అడ్మిషన్ చేసుకునే కార్యక్రమం ఏఎస్ఎన్ కాలేజ్ వచ్చాయి. అది కాలేజీ యొక్క స్టాండర్డ్స్. గట్స్ ఉండాలి. ఈ కాలేజీకి ఉన్నది క్వాలిటీ, డిసిప్లిన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఆ రకమైన ఎన్విరాన్మెంట్ని ప్రిన్సిపల్ రామచందర్ స్టాఫ్ కాలేజీని నమ్మి ఈ ప్రాంతంలో పేరెంట్స్ ఈ కాలేజీలో చేర్చిన పేరెంట్స్కి 100కి 100% పిల్లల్ని క్యాంపస్ సెలక్షన్స్లో ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని ప్రతి అకాడమిక్ ఇయర్ కాలేజీ ఎంతో కృషి చేస్తుంది. అందుకే ఈరోజు తెనాలి, గుంటూరు జిల్లా, నాగార్జున యూనివర్సిటీ కాదు, ఈరోజు స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, స్టేట్లోనే క్యాంపస్ సెలక్షన్స్లో టాప్ కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. ఈరోజు అంత ప్లాట్ఫామ్ వచ్చింది అంటే ఈ 36 సంవత్సరాల్లో మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, స్టాఫ్ ప్లస్ ఈ ప్రాంత ప్రజలు ఈ కాలేజీ మీద పెట్టుకున్న నమ్మకం. అందుకే నిరంతరం కాలేజీ ప్రతి అకాడమిక్ ఇయర్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి అందరూ ఎంతో కష్టపడతా ఉన్నారు. క్యాంపస్ సెలక్షన్స్లో నిజంగా ఈ సంవత్సరం 92.7% స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రిక్రూట్ జరిగింది. సుమారు 16 నుంచి 18 కంపెనీస్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లో పాల్గొనడం జరిగింది. ప్లస్ ఈ ఏరియాకి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నోడల్ సెంటర్, ప్లస్ ఈ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాలేజీగా అవార్డు వచ్చింది. అది నాట్ ఓన్లీ స్టేట్, ఏఐసిటి EDU+ తీసుకొచ్చిన కంట్రీ వైడ్ అవార్డు.
డిగ్రీ కాలేజీ లెవెల్లో కాలేజ్. సో ఈ అచీవ్స్ అన్నీ ప్రతి సంవత్సరం ప్రతి అకాడమిక్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రిన్సిపల్ రామచంద్ర గారు పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, ప్లేస్మెంట్స్ కోసం, ఆ క్వాలిటీ కోసం, ఆ డిసిప్లిన్ కోసం ఈ క్యాంపస్ని ఇలా తీసుకురావడం. సో మరొకసారి విప్రో కంపెనీలో సెలెక్ట్ అయిన 11 మంది స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం అండి. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో సుమారు 2 సంవత్సరాల తర్వాత ఐటీ రిక్రూట్మెంట్ కోసం 2025 బ్యాచ్ని రిక్రూట్ చేయడం జరిగింది. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి స్క్రూటినీ చేసిన తర్వాత వర్చువల్ మోడ్లో 4 రౌండ్లో ఈ ఎంపిక చేశారు. ఈ ఎంపికలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీసీఏ అలానే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అవుతున్న 11 మంది విద్యార్థులు విప్రో ఐటీ జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని వాడు విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈ జాబ్తో పాటు వాళ్ళు ఎంటెక్ బిట్స్ పిల్లల ఆఫర్ ఉంటుంది స్టూడెంట్స్కి. అలానే 4 ఇయర్స్ పాటు కంపెనీలో వర్క్ చేసి ఎంటెక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పూర్తిగా విప్రో ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఒక 2 ఇయర్స్ ఐటీ మార్కెట్ కొంచెం డౌన్ ఉన్న తర్వాత ఇప్పుడు 2025 బ్యాచ్కి కొంత రిక్రూట్మెంట్, ఐటీ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా డిగ్రీ లెవెల్లో కొంత జరుగుతుంది ఇప్పుడు. ఆ క్రమంలో మాకు విప్రో ఐటీ సెక్షన్కి 11 మంది సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. మై నేమ్ ఈజ్ స్వాతి. నేను డిగ్రీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను. ఫస్ట్ అసలు డిగ్రీ జాయిన్ అవ్వాలా లేదా, అసలు బీటెక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ డిగ్రీ జాయిన్ అయ్యాక బీటెక్ అంటే డిగ్రీలోనే నాకు ఇంకా మంచి ఫెసిలిటీస్, మంచి జాబ్స్ వచ్చినాయి. అండ్ నాకు 2-3 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సదర్లాండ్లో సెలెక్ట్ అయ్యాను, టీసీఎస్లో సెలెక్ట్ అయ్యాను, విప్రోలో సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయినింగ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. అండ్ విప్రోలో సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా. ఏఎస్ఎన్లో చదువుతున్నాను నేను. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఏఎస్ఎన్ కాలేజ్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ కూడా. చాలా కంపెనీస్లోనే ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయి అండ్ వీటిల్లోనే బెస్ట్ ఆఫర్ తీసుకొని గైడెన్స్తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.